హే గాయస్, ఇది నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే ఫస్ట్ లాంగ్ వీడియో. ఇప్పటిదాకా మీరు నా ఛానల్ని చూడకపోయి ఉంటే ఒకసారి విజిట్ చేయండి. నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మా అన్నయ్య వాళ్ళతో కలిసి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను. నాట్ జస్ట్ లాంగ్ డ్రైవ్, ఎండ్ ఆఫ్ ది డ్రైవ్ లో మనం ఒక మిరాక్యులస్ టెంపుల్ ని విజిట్ చేయబోతున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ఆ టెంపుల్, అంత మిరాకిల్స్ ఆ టెంపుల్ లో ఏం జరిగాయని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డ్రైవ్కి వెళ్ళాలంటే మనం బైక్ లో పెట్రోల్ ఉండాలి. అందుకే మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ అయితే ఫిల్ చేయించేసుకున్నాం. వెళ్తున్నానే కానీ నిజంగా ఆ టెంపుల్ లో అంత మిరాకిల్స్ జరుగుతాయా అని నా మైండ్ లో చాలా డౌట్స్ వచ్చాయి. చాలా కాన్ఫిడెంట్ గా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం, కానీ మాకైతే లొకేషన్ తెలీదు, ఏమీ తెలీదు. బ్లైండ్ గా గూగుల్ ని ఫాలో అయిపోతూ దాని మాట వింటూ వెళ్ళిపోయాము. మేము వెళ్ళబోయే ప్లేస్ పేరు మురుముల్ల విలేజ్. అది దాటాలంటే యానం క్రాస్ చేయాలి. మీలో చాలా మందికి ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ డ్రైవ్ కి నెక్స్ట్ అట్రాక్షన్ ఇచ్చేది ఒక మంచి కోజీ క్లైమేట్ ప్లస్ గ్రీనరీ వ్యూ. చాలా బాగుంది వ్యూ. అయితే ఇది ఒక రిఫ్రెషింగ్ పాయింట్ లాగా అనిపించింది మాకైతే. యానం క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ మనకి మురుముల్ల విలేజ్. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తున్నారు మనం వేరే ప్లేస్ నుంచి వచ్చామంటే కన్ఫర్మ్ గా టెంపుల్ కే వచ్చారు కదా అనేసి. అప్పుడే అర్థమైంది ఎంత స్పెషల్ ఇది అనేసి. మేమైతే పక్క నుంచి వచ్చాం, కానీ ఇన్ఫాక్ట్ తెలంగాణ చాలా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు. ఇక్కడ అంత స్పెషాలిటీ ఏముందంటే ఇక్కడ ఉండే వాళ్ళు వీరేశ్వర స్వామి అండ్ భద్రకాళి అమ్మవారు. ఇక్కడ ఎప్పుడు నిత్య కళ్యాణం జరుగుతుందంట. మ్యారేజ్ కాని వాళ్ళకి ఇక్కడ మ్యారేజ్ చేయించుకుంటే విత్ ఇన్ 1 year లో అవుతుంది అనేసి ఒక పెద్ద బిలీఫ్. నాట్ జస్ట్ బిలీఫ్, ఇక్కడ చెప్పే వాళ్ళు అందరూ మాటలు విన్న ప్రకారం అర్థమైంది ఏంటంటే కన్ఫర్మ్గా 99.9% అందరికీ అయిపోయిందంట. సో అన్నయ్య అయితే పేరు రాయించుకోవడానికి వచ్చారు ఇక్కడ. మేమైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. వీరేశ్వర స్వామి భద్రకాళి అంటే ఏమీ లేదు, శివుడి పార్వతుల మరో రూపాలే. నేను చిన్నప్పటి నుంచి ఒక పెద్ద క్వశ్చనర్. నాకు అలా చెప్పినప్పటి నుంచి నిజంగా పెళ్ళిళ్ళు అవుతాయా, ఇక్కడికి వచ్చి రాయించుకుంటే ఎన్ని ఇయర్స్ నుంచి మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి నిజంగా అవుతుందని చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అన్ని క్వశ్చన్స్ కి బుకింగ్ కౌంటర్ వాళ్ళు ఆన్సర్ అయితే ఇచ్చేసారు. మనకి ఒక డేట్ అలౌట్ అవ్వడానికి 30 to 60 days పడుతుంది. అంటే అక్కడ ఉన్న క్యూ లైన్ చూసుకోండి. అక్కడికి విజిట్ చేసే మోస్ట్ ఆఫ్ ది భక్తులు చాలా దూరం నుంచి వస్తున్నారు అండ్ శివ పార్వతులు నిత్య కళ్యాణం కోసమే వస్తున్నారు. ఒక 1000 rupees పెట్టి ఒక ఫామ్ ని ఫిల్ చేస్తే మనకైతే నిత్య కళ్యాణం టోకెన్స్ ఇస్తారు. మన డేట్ ని బట్టి ఆ రోజు మనం వస్తే దేవుడి కళ్యాణంలో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ కళ్యాణం అయిన విత్ ఇన్ 1 year లో ఒరిజినల్ కళ్యాణం కూడా అయిపోతుందంట. చాలా మందికి అయిందంట, అవుతుంది కూడా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వేరే పాయింట్ కూడా తెలిసింది. ఇక్కడ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ మ్యారేజెస్, ఎడ్యుకేషన్, వర్క్, బిజినెస్ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికోసం కూడా కళ్యాణం రాయించుకోవచ్చంట. అవి కూడా నెరవేరుతాయంట. మనం అక్కడ కొంతసేపు కూర్చుని అడిగే కొద్దీ ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీస్ చెప్తూనే ఉన్నారు. సో అన్నయ్య అయితే ఫాస్ట్గా అక్కడ ఉన్న టోకెన్ తీసేసుకుని బేసిక్ డీటెయిల్స్, మన గోత్రాలు, అడ్రస్లు ఇవన్నీ రాసేసి వాళ్ళకైతే సబ్మిట్ చేసేస్తే మనకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడ ఆఫ్లైనే కాదు ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా దూరం ప్లేసెస్ నుంచి ఉంటే డైరెక్ట్గా స్లాట్ ఉన్న డే ఇక్కడికి రావచ్చు. యాక్చువల్లీ ఈ టెంపుల్ వేరే చోట ఉండేదంట. బట్ అప్పుడు గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే మునిగిపోయిందంట. అప్పుడు దేవుడు ఒక రాజు కల్లో కనిపించి నేను మునిగిపోయాను, నన్ను తీసుకుని వేరే చోట పెట్టండి, ఆ ప్లేస్ ఎలా తెలుస్తుంది అని అడిగితే నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు ఎక్కడైతే నేను బరువుగా అయిపోతానో అక్కడే నన్ను మళ్ళీ పెట్టండి అని చెప్పి ఈ టెంపుల్ అయితే పెట్టారంట. యాక్చువల్లీ ఈ టెంపుల్ వేరే ప్లేస్ లో ఉండేదంట. సో బుకింగ్ అంతా చేసేసుకుని ప్రసాదం తీసేసుకుని దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. మా అన్నయ్యకి ఇచ్చిన స్లాట్ అయితే July 26th ఇచ్చారు. మరి అంత దూరం వెళ్ళిన తర్వాత దానిలో ఉన్న యానంని విజిట్ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే ఇక్కడైతే యానంని విజిట్ చేయడానికి వచ్చేసాము. మొత్తం ఖాళీగా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న షాప్స్ అన్ని కూడా చాలా క్లోజ్ చేసేసి ఉన్నాయి. సో మేము ఒక్కలమే ఉన్నాము, ఎందుకో లోన్లీ అనిపించిండే. అందుకే ఫాస్ట్గా అక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేదు, రిటర్న్ అయిపోయాము. మేము అక్కడే కొన్ని పిక్స్ అండ్ షార్ట్స్ తీసేసుకుని రిటర్న్ అయిపోయాము. దానిలో ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తే ఐస్ క్రీమ్స్ కూడా తినేసాం. మీలో ఎంతమంది యానంని విజిట్ చేశారు కమెంట్ డౌన్ బిలో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్.